జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. వెంటనే విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన మహబూబాబాద్ సిఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ నెల 30న జరిగే ఆవిర్భావ సభ పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ముందు ఆవిష్కరించిన ఆర్గనైజేషన్ ఫౌండర్ శివాజీ. విద్య, ఉపాధి, సమానత్వ హక్కు ప్రధాన అంశం జెన్జీ ముఖ్య ఉద్దేశం. అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, జెన్జీ విద్యార్థులకు ప్రతి రాజకీయ పార్టీ 20% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు జెన్జీలు ఆగస్టు 30వ తారీఖు నాడు నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీలు వారి హక్కుల కోసం, వారి మన యొక్క డిమాండ్ల కోసం, సాధన కోసం నిర్వహించబోయే బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వారికి పిలుపిస్తూ ఉన్నాం. అదే రకంగా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సబ్బండ వర్గాలు కలిపి రేపు నిర్వహించబోయే బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. అదే రకంగా నిన్న మహబూబాబాద్ సిఐ రఘుపతి రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థిపై గొంతు మీద చేయవేయడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ అతనికి ప్రభుత్వం వెమ్మటే స్పందించి విధుల నుంచి తొలగించాలని, అతన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు జెన్జీ విద్యార్థి సంఘం తరపున ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనిపై చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జెన్జీలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపిస్తామని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిలుపిస్తూ ఉన్నాం. బహిరంగ సభ జెన్జీల యొక్క డిమాండ్స్ ముఖ్యంగా జెన్జీలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఒకే టర్ములో తక్షణమే విడుదల చేయాలి. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ సాధించింది తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం. అటువంటి తెలంగాణ ఈరోజు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా పోతుంది. ప్రైవేట్ రంగాలలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 75% రిజర్వేషన్ కల్పించాలి. అదే రకంగా ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ తక్షణమే రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. వివిధ రకాల డిమాండ్లతోటి, దాదాపు 10 డిమాండ్లతోటి రేపు 30వ తారీఖు నాడు సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీలు అందరూ వచ్చి ఆ సభకు విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. జెన్జీల స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల వేదికగా జెన్జీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్జీలందరూ కూడా ఆర్ట్స్ కళాశాల ముందు ఈ నెల 30వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభ ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు విద్యారంగ సమస్యల మీద ఎన్నో హామీలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో శాసనసభ జరిగినప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆ యొక్క విధులను ఒక బడ్జెట్గా మూట పెట్టి ఆ బడ్జెట్ని విద్యారంగ సమస్యల మీద పరిష్కారం చేయకుండా, విడుదల చేయకుండా వేరే దానికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, జెన్జీలు ఎంతమంది ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క హాస్టల్కు సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పేసి, ఈ యొక్క ప్రైవేట్ సంస్థలలో 75% రిజర్వేషన్ కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. 10 లక్షల పోస్టులు కేంద్ర ప్రభుత్వం, 2 లక్షల పోస్టులు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము జెన్జీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మహాసభను, ఈ యొక్క బహిరంగ సభను కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, రచయితలు అందరూ కూడా ఏకతాటికి వచ్చి రేపు జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయవలసిందిగా మేము యొక్క జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వేదికగా పిలుపునియడం జరుగుతుంది. జెన్జీల